వాడిని వదిలేండి. ఏమండి, సదరు గోపి సర్ది చేసుకున్నప్పుడు పార్టీ చేసుకోవాల్సింది పోయి థెరపీ చేసుకుంటారేంటండి? అయినా మీ ప్రాబ్లం లవ్ బ్రేకప్ కాదండి. ఆ బ్రేకప్ వల్ల సొసైటీ, ముఖ్యంగా సోషల్ మీడియా మన గురించి ఏం మాట్లాడుకుంటుందా అని. పగిలిన కళ్ళజోడుతో చూసి జీవితం ముక్కలైంది అనుకుంటేలా? అది పక్కన పెట్టి చూడండి. పగిలింది కళ్ళద్దాలు, జీవితం కాదు అని అర్థం అవుతాయి. తనకు అసలు కళ్ళజోడలేదు. వాట్స్ ద ప్రాబ్లం? నువ్వే ఆ పగిలిన కళ్ళజోడు. నువ్వే డబ్బు కోసం ఏ జబ్బు లేని అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి నలిపేస్తున్నావు. సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. ఫోన్ మన చేతిలో ఉండాలి కానీ మనం ఫోన్ చేతిలో ఉండడం ఏంటి? అయినా మీకు ఏం తక్కువ అండి? ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే గజీతగడైన మునిగి చావాల్సిందే. అయినా ముక్కు మాత్రం తక్కువ. గుండెల్లో గుణపలా గుచ్చేసుకోదు. ఇకపోతే ఆ పెదాలు వర్ణించడానికి పదాలే సరిపోవు. సరిపో అంటే సరిపో అంతే. సో మై డియర్ శ్లోక, స్టాప్ క్రైయింగ్ అండ్ స్టార్ట్ లవింగ్ లైఫ్. జీవితాన్ని ప్రేమించడం నేర్చుకో. లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. జీవితం చాలా గొప్పది. లవ్ దిస్